రామబాణం తర్వాత మ్యాచ్ స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం భీమా. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు. కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రియభవాని శంకర్, మాలవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీలో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి అలరించబోతున్నాడు. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన గోపీచంద్ సినిమాలన్నీ దాదాపు హిట్ అయినవే. గోపీచంద్కి కూడా బాగా కలిసొచ్చిన పాత్రలు ఇవే. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ను అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ప్రచార చిత్రాలు, ఫస్ట్ లుక్, టీజర్ మరింత హైప్ని క్రియేట్ చేశాయి. దీంతో మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన రిలీజ్ డేట్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా భీమా రిలీజ్ చేయబోతున్నట్టుగా తాజాగా మేకర్స్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మార్చి 8న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో మ్యాచ్ స్టార్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రియభవాని శంకర్, మాలవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి అలరించబోతున్నాడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న తన మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్ లో హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు. సిటీ-మార్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి పక్క కమర్షియల్ మూవీ పెద్దగా అలరించలేకపోయింది. ఆ తర్వాత చేసిన రామబాణం కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ఇప్పుడు కొత్త దర్శకుడు హర్ష డైరెక్షన్లో భీమా సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో గోపీచంద్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు భీమా టైటిల్తోనే ఈ మూవీపై మాస్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్. మరోవైపు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఓ రేంజ్లో మాస్ను మెప్పించే విధంగా ఉంది. ఈ మూవీతో మరోసారి గోపీచంద్ బ్యాక్ బౌన్స్ అవుతారని చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.